బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 412 డివిజన్లు 2569 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడం, పోలింగ్ మెటీరియల్ సమయానికి అందకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైనట్టుగా సమాచారం. ఇక ప్రత్యేకంగా కొన్ని పట్టణాల్లో పోలింగ్ సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికల అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ సిబ్బంది ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. కొన్ని కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి ఆలస్యంగా చేరడంతో ఓటర్లు కొంతసేపు నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు పలు చోట్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్కు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణ చేపట్టారు. పోలింగ్ ఆలస్యంగా జరిగిన ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించి ఓటింగ్ను గాడిలో పెట్టేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని అధికారులు చెబుతున్నారు. మొత్తానికైతే కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ అయితే ఆలస్యంగా స్టార్ట్ అవడం అనేది ఇబ్బందికర పరిణామంగా మారింది. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా దారితీసినట్టుగా తెలుస్తుంది. స్వల్ప ఉద్రిక్తతల కారణంగా కూడా ఇబ్బందులు పడ్డట్టుగా ఓటర్లు తెలుస్తుంది. ఇక పోలింగ్ ప్రక్రియ నమోదైంది. మరి మధ్యాహ్నానికి ఎంతవరకు పోలింగ్ నమోదైంది అనేది మరి కాసేపట్లో తేలనుంది.